ముఖ్యమంత్రి రేవంత్ సారు కేంద్ర రోడ్ల మంత్రి నితిన్ గడ్కరీ సార్ను కలిసేందుకు పోయిండు. ఎప్పుడు లేంది ఇప్పుడు పని కట్టుకొని కేంద్ర సడకుల మంత్రి ఇంటికి సడన్గా ఎందుకు పోయిండు? రాష్ట్రంలో రోడ్లు ఏమైనా మంచిగా చేస్తామని మాట ఇచ్చిండా? ఇంకేమైనా పని చేసి పెడతా అన్నాడా? ఎందుకు అరుచుకుందాం పారి. ముఖ్యమంత్రి రేవంత్ సారు రోడ్లు బంగ్లాల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు షై పార్టీ ఎంపీలు కాంగ్రెస్ బలగా నెంట పెట్టుకుని పోయినరు. రాక చాలా దినాలకు వచ్చిండ్రని మంచిగానే మర్యాదలు చేసిండు. ఇట్లా అందరూ కూర్చొని ఇక తెలంగాణలో సడకులు ఎట్లున్నాయి, ఎట్లా చేస్తే బాగుంటదన్న ముచ్చట్లు ముంగటేసిండ్రు. రాష్ట్రంలో పెద్ద పెద్ద రోడ్లు మంచిగా పోయాలి, కొత్త రోడ్లకు తొవ్వలు తీయాలి, నూనె వస్తే ఎత్తుకునేటట్టు నున్నగా పోయాలి, మీ సహకారం ఉండాలి అన్నారట. అట్లనే కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి సార్ను కూడా కలిసిర్రు. ఆడ మర్యాదలు ఎట్లెట్లున్నాయో చూడుండ్రి. మొదటిసారి కేంద్ర మంత్రిని గెలవబడితేమని సీఎం సారు శాల్వ కూడా తీసుకుపోయి సన్మానం చేసిండు. దేశం కోసం ధర్మం కోసం దేవులాడే మేము వాళ్ళు ఎవరన్నా గానీ మర్యాద చేస్తే మర్యాదకు మర్యాద చేస్తామన్నట్టు కిషన్ రెడ్డి సార్ కూడా సీఎం సార్కు సన్మానం చేసినట్టు లేదు. ఇట్లా మర్యాదలు ఒడిచినాక తెలంగాణలో బొగ్గు గనుల మీద కూడా రాష్ట్రానికి ఆమ్దాని వచ్చేటట్టు పనిచేయాలి, తెలంగాణను తెల్లగా చేసే పనిలో మీరు కూడా పాలు పంచుకోవాలి అన్నారట. ఉదికు మీ షై పార్టీ పెబ్బ రాహుల్ గాంధీ సారు పార్లమెంట్ కాడ ప్రతిరోజు మా కమలం పువ్వు పార్టీ మీద ఎత్తి 7 దోషుల మన్ను పోస్తుండు. మీరేమో ఇట్లా మా రాష్ట్రానికి నిధులు కావాలి, రోడ్లు కావాలి అంటున్నారు ఏందని కిషన్ రెడ్డి సార్ కూడా అన్నాడా అంటే ఏమంటాడో అందరికీ ఎరుకున్నదేనా. ఇద్దరు సెంటర్ మంత్రులను ఇంతమంది పోయి కలిసిర్రు కాబట్టి కేంద్రం ఏ పార్టీ నిధులు మంజూరు చేస్తుందో చూడాలంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు.